ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యెరూషలేములో రాజు అవుతాడు. ఆయన యెరూషలేములో రాజు అయి సింహాసనాసీనుడై లోకం అంతటిని ఏలుబడి చేస్తాడు. మరి ఇవన్నీ జరగబోయే చిత్రాలు. మనం ఇవన్నీ పక్కన పడేసినాం. మనకు కావాల్సింది జరిగేదే కదండి. నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, నాకు బల్ల పంచే పని లేదు, డబ్బులు పెట్టి లెక్క పెట్టే పని ఇవ్వట్లేదు కదా, పులిపెట్టి మీద పాటలు పాడే పని ఇవ్వట్లేదు. ఈ 50 ఎక్కువ ఉంటుంది మనకి, అవునా కదా. ఇది ఒకటి వచ్చింది, ఏంటిది? యూట్యూబ్. ఈ దురద ఎక్కువైంది జనానికి. ఎందుకు? నేను కూడా యూట్యూబ్లో కనపడాలి. యూట్యూబ్లో కనపడితే ఏం చేస్తా? యేసు ప్రభు కనపడితే 10 మందికి ఉపయోగం, నువ్వు కనపడితే ఎవరికి లాభం? ఏమండి, నేను యూట్యూబ్లో కనపడాలి కాబట్టి పులిపెట్టి మీద దాన్ని కూడా ఎక్కించిన పెద్ద నేను కూడా పాటలు పాడతా. నీ దగ్గర పాటలు ఉన్నదా? నీ దగ్గర సంగీతం ఉందా? సంగీత స్వరం ఉందా? ఏ రాగం ఉంది నీ దగ్గర? నువ్వు రాగం ఎత్తి ఒక స్కేల్లోకి ఎత్తుకుంటావా? హార్మోనియం ఒక రాగంలోకి వస్తే నువ్వు పాడే పాట ఇంకో స్కేల్లోకి వెళ్ళద్ది. నువ్వు ఏ స్కేల్లో పాడుతున్నావు, ఆయన ఏ రాగంలో పాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు.